హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే ఇవాల్టి మన టాపిక్ చెప్పే ముందు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ని అందజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా డిఫరెంట్ టిప్స్ అన్న మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. హెల్త్కి సంబంధించి కానీ, లేకపోతే బ్యూటీనెస్కి సంబంధించి కానీ, లేకపోతే వంటింటి చిట్కాలు కానీ, ఇలాగా అన్ని జోనర్స్కి సంబంధించి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండ్ వెరీ ఈజీ టిప్స్ అయితే మీ ముందు ఉన్నాయి. అండ్ వాటిని అయితే చూడండి. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మరి ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాము. ముందుగా ఈరోజు మన టాపిక్ వచ్చి చాలామందికి ఎంతమందికి మీలోని బెండకాయ వేపుడు అంటే ఇష్టం చెప్పండి. అయితే కొంతమంది ఏంటంటే వండే వాళ్ళు తీరు బట్టి కూడా ఉంటుందన్నమాట. అయితే చాలా వరకు ఈ బెండకాయని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. మెయిన్గా ఇష్టపడకపోవడానికి ఏంటంటే ఈ బెండకాయ అనేది జిగురుగా ఉండడం, లేకపోతే కూర వేపేటప్పుడు అయితే జిగురుగా ఉంటుంది, కళాయి కంటుకొని ఉంటుంది, మొత్తం కూడా మనకి ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇష్టపడి తినే వాళ్ళకు కూడా ఏంటంటే ఇష్టంగా ఉండదు. ఏంటి జిగురుగా ఉంది, అబ్బా నాకు నచ్చదు, చేతికి అంటుకుంటుంది అని చెప్పి అనుకుంటారు. మరి మనకి పెళ్ళిళ్ళలోని వాటిల్లోని అంటే కొంచెం కంపారిజన్ చేస్తూ ఉంటారు అన్నమాట. పెళ్ళిళ్ళ వాటిల్లో మనకి బెండకాయ వేపుడు అవి చేసేటప్పుడు విడివిడిగా ఉంటాయి కదా. ఎందుకని అంటే అవి డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తీసేసి మనకి వేయడం అన్నది జరుగుతుంది. బట్ మన ఇంట్లో మనం అంతంత ఆయిల్స్ యూజ్ చేసి వండుకోవడం అన్నది జరగదు కదా. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? బెండకాయ కూర అంటే బెండకాయ కర్రీ గురించి పక్కన పెట్టండి, ఫ్రై గురించి వచ్చేసరికి ఏంటంటే అలాగా అంటుకోకుండా జిగురుగా కాకుండా విడివిడిగా రావాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నారా? అందుకని ఈరోజు ఒక మంచి చిన్న వెరీ ఈజీ టిప్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే ఇలాగా విడివిడిగా రావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, మీ ఇంట్లోనే నిమ్మకాయ ఉంటే చాలు. అయితే ఈ నిమ్మకాయ ఏదైతే ఉందో చక్కగా ఒక హాఫ్కి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ కర్రీ వేస్తూ ఉంటారు కదా, బెండకాయ వేపుతూ ఉంటారు కదా. ముఖ్యంగా ఈ బెండకాయ వేపేటప్పుడు అండి ఎవరు కూడా లిడ్ అంటే మూత పెట్టకండి. ఈ మూత పెట్టారనుకోండి, మీరు ఆ ఆవిరి ఏదైతే ఉందో ఆ వాటర్, అది ఆవిరి మళ్ళీ మీకు ఆ కూరలోనే పడి అది ఇంకా దగ్గరికి ఫామ్ అయిపోయి ఇంకా జిగురు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బెండకాయ వేపుడు చేసేటప్పుడు మూత అనేది ఎప్పుడు పెట్టకూడదు. బెండకాయ త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం వేపుళ్ళు చేసుకునేటప్పుడు కొన్ని కాయగూరలకు మాత్రమే మనం లిడ్ పెట్టుకోవాలి, కొన్నిటికి అవసరం లేదు. అందులోనే ముఖ్యంగా బెండకాయ ఒకటి అనమాట. అయితే ఈ నిమ్మకాయ ఏదైతే ఉందో దాన్ని 4 డ్రాప్స్ మీరు ఆ వేపుడులోనే యాడ్ చేశారనుకోండి, చక్కగా జిగురు పోతుంది. మీకు ఆ బెండకాయ అనేది అంటుకోకుండా మంచిగా ఏమంటారు గలగల్లాడుతూ, మీ భాషలో చెప్పాలంటే అయితే గలగల్లాడుతూ అంటుకోకుండా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రై చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి చాలామంది బెండకాయ ఫ్రై బాగా రావాలి అంటే ఆయిల్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్లోనే మన లైఫ్ టైం వచ్చేసరికి ఏంటంటే 40-50 ఇయర్స్ ఇంత షార్ట్ అయిపోయింది అనమాట. ఈ షార్ట్ పీరియడ్లో మీరు మళ్ళీ అధికంగా ఆయిల్స్ తీసుకోవడం కానీ, ఫుడ్ కలర్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల త్వరగా మీలోని ఫ్యాట్ లెవెల్స్ అన్నీ పెరిగిపోవడం, ఇంకొకటి మీ హార్ట్ వీక్గా ఉండడం, హార్ట్ అటాక్స్ రావడం, ఇట్లాంటి చాలా జబ్బులకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఆయిల్స్ మీరు కర్రీస్లో యూజ్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఫ్రై కర్రీస్లో యూజ్ చేసేటప్పుడు చాలా లిమిట్గా యూజ్ చేయండి, తక్కువగా తీసుకోండి ఆయిల్స్ కూడా. అది మన హెల్త్కి మంచిది, మెయిన్గా మన గుండెకి మంచిది అనమాట. ఈ ఫ్రైలు అయితే ముఖ్యంగా అండి, ఫ్రైలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఆయిల్స్ అనేవి కొంచెం తగ్గించుకొని తింటే మంచిది, మనకే మంచిది. అబ్బా మనం ఏమైనా ముసలోళ్ళం అయిపోయామేంటి, మనకి ఏమైనా బీపీ షుగర్లు ఉన్నాయా ఏంటి, ఇప్పటి నుండి ఉప్పు తక్కువ తినాలి, కారం తక్కువ తినాలి, నూనె తక్కువ తినాలి అని చెప్తున్నారు అని ఏ మాత్రం అనుకోవద్దు. మనం ఇప్పుడు తక్కువగా తింటేనే రేపు పొద్దున్న ఫ్యూచర్కి వచ్చేసరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా హ్యాపీగా ఉంటాం. లేకపోతే మనం ఇప్పుడు తిన్నాం అనుకోండి, దీని ఎఫెక్ట్ అనేది మనకి తర్వాత కనిపిస్తుంది అనమాట. కాబట్టి లిమిట్గా తీసుకోవడంలో ఏం అవ్వదు, ఓకేనా? అయితే మీరు ఈ లెమన్ అనేది యూజ్ చేసినట్లయితే మీకు బాగుంటుంది. అండ్ ఇంకోటి, మీకు ఎటువంటి పులుపుదనం కూడా మీకు కనిపించదు, ఎందుకంటే మీరు ఎక్కువ శాతం మనం యూజ్ చేయట్లేదు కాబట్టి, ఒక 4-5 డ్రాప్సే కాబట్టి చక్కగా మీరు స్పూన్లో పిండుకొని వేసుకోండి. చాలా మంచిగా మీకు కర్రీ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక నుంచి ఎవరైనా సరే బెండకాయ ఫ్రై జిగురుగా ఉంటుందని ఇష్టపడకుండా తినేవాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఈ టిప్ వాళ్ళకైతే పంపించండి. డెఫినెట్గా వాళ్ళైతే ఈ టిప్ని యూజ్ చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయనేది మా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ టిప్స్ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.